ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ పేరు లైసోసోమల్ స్టోరేజ్ డిసార్డర్స్. లైసోసోమల్ స్టోరేజ్ డిసార్డర్స్. లైసోసోమల్ స్టోరేజ్ డిసార్డర్స్ అంటే నార్మల్గా లైసోసైమ్లో లైసోజోమ్లో మనకి యాసిడ్ acidic enzymes అనేది ఉంటాయి which helps in degradation of the pathogenic substances కానీ residual bodies కానీ ఓకే ఆర్ సూసైడల్ బ్యాగ్స్ అని చెప్పేసి కూడా అంటారు లైసోజైమ్స్ ని. అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే లైసోజైమ్స్ లోపలికి పంపిస్తే డ్యూ టు ఇట్స్ అసిడిక్ ఎన్వైరన్మెంట్ ఇన్ నేచర్ అవి ఆ ఎంజైమ్స్ యూజ్ చేసుకుని యాసిడ్ హైడ్రాక్సిలేస్ హెచ్ఏటిపిఏస్ అనే ఎంజైమ్స్ యూజ్ చేసి ఆ పార్టికల్స్ ని డిగ్రేడేషన్ అనేది చేస్తారు. దిస్ ఇస్ ద నార్మల్ ఫంక్షన్ ఆఫ్ ద లైసోజైమ్స్. అయితే ఏమైతుంది లైసోజైమ్ల ఇఫ్ ఎంజైమ్స్ ఏదైతే ఉంటాయో దట్ ఆర్ డిఫిషియంట్. ఓకే, ఇఫ్ లైసోజైమ్స్ ఎంజైమ్స్ ఆర్ డిఫిషియంట్ ఏమవుతుంది మనకి మెటబాలిక్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో దట్ ఈస్ విచ్ ఈస్ సెంటెడ్ టు లైసోజైమ్స్. మెటబాలిక్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ డిగ్రేడేషన్ చేయమని లైసోజోమ్స్కి పంపిస్తాం. ఇప్పుడు మెటబాలిక్ ప్రొడక్ట్స్ అనేవి డిగ్రేడ్ కావు. సో ఇంక్రీస్ అక్యుమిలేషన్ ఆఫ్ ద మెటబాలిక్ ప్రొడక్ట్స్. దీనివల్ల మనకి లైసోజోమల్ స్టోరేజ్ డిసార్డర్స్ వస్తాయి. లైసోసోమల్ స్టోరేజ్ డిసార్డర్స్ అనేవి వస్తాయి. ఓకే, నా కమింగ్ టు ఫస్ట్ వాట్ ఆర్ ద మెటబాలిక్ ప్రొడక్ట్స్. నార్మల్గా మనకి కాంప్లెక్స్ నుంచి సింపుల్ చేస్తుంది. ఓకే, కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ని సింపుల్గా చేస్తే ఈజీ ఫర్ ఎక్స్క్రిషన్. నో కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ ఏంటిది జిఎం2 గ్యాంగ్లియోనోసైడ్, నెక్స్ట్ జిఎం3. ఓకే, ఇది కూడా స్పెసిఫిక్. నెక్స్ట్ సల్ఫాటైడ్స్ దాని తర్వాత సిరమైడ్ ట్రై హెక్సోసైడ్ లేదంటే స్పింగోమైలిన్ కావచ్చు. స్పింగోమైలిన్. సో ఇవన్నీ కాంప్లెక్స్ ప్రొడక్ట్స్. మరి ఇవన్నిటికి ఫైనల్ కలిసి ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ సిరమైడ్. ఓకే, సిరమైడ్ అనే దిస్ ఇస్ సింపుల్ థింగ్. ఇవన్నీ కాంప్లెక్స్ థింగ్స్. ఫస్ట్ మనకి జిఎం2 నుంచి జిఎం3 రావాలి. నెక్స్ట్ సిరమైడ్ నుంచి ఇప్పుడు జిఎం3 నుంచి మనకి గ్లూకోసెరిబ్రోసైడ్ అని వస్తుంది. సెరమైడ్ ట్రై హెక్సోసైడ్ నుంచి కూడా మనకి గ్లూకోసెరిబ్రోసైడ్ వస్తుంది. సల్ఫాటైడ్స్ నుంచి మనకి గెలాక్టోసెరిబ్రోసైడ్ వస్తుంది. నెక్స్ట్ స్పింగోమైలిన్ నుంచి విల్ గెట్ డైరెక్ట్లీ సిరమైడ్. సో ఇది సింపుల్ వన్. దిస్ ఇస్ సింపుల్ వన్. దీస్ ఆర్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్. ఈ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ నుంచి మనకి సింపుల్ సబ్స్టెన్స్ రావడానికి నార్మల్గా లైసోజోమల్ ఎంజైమ్స్ హెల్ప్ చేస్తుంది. వాట్ ఆర్ ద లైసోజోమల్ ఎంజైమ్స్? జిఎం2 నుంచి జిఎం3 రావడానికి హెల్ప్ చేసే ఎంజైమ్ పేరు హెక్సోస్ అమిడేస్ ఏ. Next, the one which helps in converting of ceramide trihexoside to glucocerebroside is alpha galactosidase A. Okay, A. Next, coming to sulfatide నుంచి galactocerebroside కి కన్వర్ట్ చేసేది. This is aryl sulfatase A. Okay, aryl sulfatase A, hexosaminidase A, and alpha galactosidase A. Now the one which converts glucocerebroside to ceramide. This is called as a glucocerebrosidase. Galactocerebroside నుంచి ceramide కన్వర్ట్ చేసే ఎంజైమ్ పేరు galactocerebrosidase. Okay, galactocerebrosidase. Next, the one which converts sphingomyelin to ceramide వచ్చేసరికి that is sphingomyelinase. ది లాస్ట్ 3 ఇంపార్టెంట్. ఈ పైన ఉండే 3 అన్ని ఏ తోటి ఎండ్ అవుతుంది. అరెల్ సల్ఫటేజ్, హెక్సోసామిడేస్ ఏ అండ్ ఆల్ఫా గెలక్టోసైడేస్ ఏ. సో ఈ ఫ్లో చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ రిమెంబర్ దిస్. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ఈ ఎంజైమ్స్ కనుక ఆల్ఫా గెలక్టోసైడేస్ ఏ, హెక్సోసామిడేస్ ఏ, అరెల్ సల్ఫటేస్ ఏ, ఓకే, గెలక్టోసెరిబ్రోసైడేస్, గ్లూకోసెరిబ్రోసైడేస్ అండ్ స్పింగోమైలినేస్ ఇవన్నీ తక్కువ అయిపోతాయి. దీస్ ఆర్ లైసోజైమల్ ఎంజైమ్స్. ఈ లైసోజైమల్ ఎంజైమ్స్ ఇంకా తక్కువ ఉంటే జిఎంటీ అక్యుములేషన్ అవుతుంది, సల్ఫాటేట్స్ అక్యుములేషన్ అవుతుంది, సిరమైడ్ అక్యుములేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గ్లూకోసెరిబ్రోసైడ్, గెలక్టోసెరిబ్రోసైడ్, స్పింగోమైలిన్ ఇవన్నీ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. సో మనకి సింపుల్ అనేది ప్రొడక్షన్ కావు. దీస్ కాంప్లెక్స్ థింగ్స్ విల్ గెట్ అక్యుములేటెడ్. సో దిస్ ఈస్ అబౌట్ లైసోజోమల్ స్టోరేజ్ డిసార్డర్. లైసోజోమల్ స్టోరేజ్ డిసార్డర్ టోటల్ 8 ఉంటాయి. దాంట్లో ఫస్ట్ 6 అండ్ లాస్ట్ 2. ఓకే, ఫస్ట్ 6 అండ్ లాస్ట్ 2 దీస్ ఆర్. ఫస్ట్ 6 ఏంటిది స్పింగో లైపిడ్ ఓసిస్. లాస్ట్ 2 ఏంటిది మ్యూకో
saccharide mucopolysaccharides accumulation, sphingomyelins accumulation. ఓకే, స్పింగోమైలిన్స్ అక్యుములేషన్స్ దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఓకే, దిస్ ఇస్ టేసాక్స్ నీమన్పిక్, ఇవి రెండు ఒకటేసారి చదవాలి. గ్లూకోజ్ గాచర్స్ డిసీజ్ అండ్ క్రాబెస్ డిసీజ్, ఇవి రెండు ఒకటేసారి చదవాలి. నెక్స్ట్ మెటాక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ అండ్ ఫ్యాబ్రిస్ డిసీజ్, ఇవి ఒకటేసారి చదవాలి. హంటర్ అండ్ హర్లర్స్. నెక్స్ట్ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే దీస్ టూ, దిస్ ఫ్యాబ్రిస్ అండ్ హంటర్, ఇది హంటర్, ఇది హర్లర్. ఫ్యాబ్రిస్ అండ్ హంటర్ ఆర్ X-linked recessive. మిగతా అన్ని ఆల్ దిస్ పింగోలైపిడోసిస్ అండ్ మ్యూకోపాలిసాకరైడోసిస్ ఆర్ ఆటోజోమల్ రెసిసివ్. ఇవి X-linked recessive. ఓన్లీ ఫ్యాబ్రిస్ అండ్ హంటర్స్ ఆర్ X-linked recessive. Rest all are autosomal recessive. So this is about classification of lysosomal storage disorders. ఫస్ట్ మనం చదవాల్సింది రెండు, టేసాక్స్ డిసీజ్, ఇది SAX అనుకుంటే మనకి ఈజీగా ఉంటాయి. టేసాక్స్ డిసీజ్. ఇంకొకటి నీమన్ పిక్స్ డిసీజ్. ఇవి ఎప్పుడు కంపారిజన్ తోటే చదవాలి. దీంట్లో ఏమవుతుంది, టేసాక్స్ డిసీజ్లో మనకి ఎక్స్ ఉంది కదా, హెక్సోస్ అమినిడేస్ ఏ అనేది మనకి లాస్ అంటే తక్కువ ఉంటుంది, కాబట్టి హెక్సోస్ అమినిడేస్ ఏ దిస్ విల్ బి డిఫెక్టివ్. కాబట్టి మనకి GM2 ఎక్కువ ఉంటుంది, GM3 తక్కువ ఉంటుంది. సో దిస్ లీడ్ టు ఇంక్రీజ్ GM2, డిక్రీజ్ GM3. ఓకే, ఇంక్రీజ్ GM2 లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. నీమన్ పిక్స్ డిసీజ్లో దేర్ విల్ బి డిక్రీజ్ స్పింగోమైలినేస్. ఓకే, స్పింగోమైలినేస్ లేకపోతే ఏమవుతుంది, స్పింగోమైలిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, దిస్ లీడ్ టు ఇంక్రీజ్ స్పింగోమైలిన్ అండ్ డిక్రీజ్ సిరామినైడ్స్. ఓకే, సిరామైడ్ అనేది తక్కువ ఉంటుంది, ఇంక్రీజ్డ్ స్పింగోమైలినేస్ తక్కువ ఉంటుంది, స్పింగోమైలిన్ ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద వాట్ ఈస్ ఇంక్రీజ్డ్, వాట్ ఈస్ డిక్రీజ్డ్, వాట్ ఈస్ ద ఎంజైమ్ డిఫెక్ట్. నౌ కమింగ్ టు ఇప్పుడు టేసాక్స్కి దీనికి డిఫరెన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. సెల్ అని గుర్తుపెట్టుకున్నాం, CCEE and LL. నౌ కమింగ్ టు ఫస్ట్ వన్, సి అంటే ఫస్ట్ CNS. ఇవి రెండిట్లలో we will find progressive degeneration of the CNS. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, C ఏంటిదంటే ఓన్లీ ఇన్ నీమన్ పిక్స్లో ఉండదు, we will find this in cerebral edema, which is seen in Tay-Sachs disease. Now coming to eyes దగ్గరకు వచ్చేసరికి ఇది రెడ్ కలర్లో పెట్టుకుందాం. In both we will find cherry red appearance, cherry red eye. Specifically in Niemann-Pick's disease, cherry red eye is due to ganglion cell layer involvement. cherry red appearance, రెండిట్లలో cherry red appearance ఉంటుంది. Now coming to second E in this Tay-Sachs disease లో ఇక్కడ ఐ కదా, ఇక్కడ ఇయర్ ఈస్ షోయింగ్ హైపర్ అక్యూసిస్, అది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు ఎల్స్ వచ్చేసరికి హియర్ ఇట్ ఇన్వాల్వ్స్ లైసోజోమ్ ఏదైతే ఉంటుందో, లైసోజోమ్ అపియర్స్ ఆనియన్ స్కిన్ అపియరెన్స్. అదే ఇక్కడ వి విల్ సి మ్యాక్రోఫేజెస్ ఏదైతే ఉంటాయో we will see foamy macrophages. ఇక్కడ lysozymes, ఇక్కడ foamy macrophages. Next, the most important, ఇది clue, liver and spleen. The first time which is not involved in Tay-Sachs disease వచ్చేసరికి liver and spleen is not involved. ఇక్కడ liver and spleen is involved in Niemann-Pick's disease. సో Tay-Sachs disease and Niemann-Pick's disease ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కంపారిజన్కి వస్తుంది. హెక్సోసామినిడేస్ ఏ తక్కువ ఉండడం వల్ల GM2 ఎక్కువ ఉంటుంది, GM3 తక్కువ ఉంటుంది. స్పింగోమైలినస్ లేకపోవడం వల్ల స్పింగోమైలినస్ నాట్ కన్వర్టెడ్ ఇంటూ సిరమైడ్, సో సిరమైడ్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, స్పింగోమైలిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్. ఇన్ Tay-Sachs disease there will be CNS progressive degeneration, cerebral edema, cherry red appearance of the eye and ear hyperacusis. Lysosomes appear in onion skin appearance and liver and spleen are not involved. This is the most important one we should remember. Now coming to
Niemann-Pick's disease. Niemann-Pick's disease లో there is progressive CNS degeneration. There is no cerebral edema. ఇక్కడ cherry red appearance due to ganglion cell involvement, and there are macrophages which are foamy macrophages, and there is liver and spleen hepatomegaly. Progressive neurodegeneration, hepatosplenomegaly, foamy cells, that is lipid laden macrophages, and cherry red spots on macula. Cherry red spots on macula. So this is about Tay-Sachs and Niemann-Pick's disease. ఇవి రెండు అయిపోయిన తర్వాత గాచర్స్ అండ్ క్రాబెస్ డిసీజ్. వీ షుడ్ డిస్కస్ దిస్ టూ టుగెదర్. ఏంటిది? గాచర్స్ డిసీజ్ అండ్ క్రాబెస్ డిసీజ్. గాచర్స్ డిసీజ్ అండ్ క్రాబెస్ డిసీజ్. గాచర్స్ వచ్చేసరికి ఇవి సింపుల్. ఇది గ్లూకోసెరిబ్రోసైడేస్. 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 ఇది గెలాక్టోసెరిబ్రోసైడేస్. గెలాక్టోసెరిబ్రోసైడేస్ డిఫిషియన్సీ. గ్లూకోసెరిబ్రోసైడేస్ అండ్ గెలాక్టోసెరిబ్రోసైడేస్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? ఇంక్రీజ్ గ్లూకోసెరిబ్రోసైడ్, ఇక్కడ ఇంక్రీజ్ గెలాక్టోసెరిబ్రోసైడ్. ఓకే, గ్లూకోసెరిబ్రోసైడస్ అండ్ గెలాక్టోసెరిబ్రోసైడస్. ఈ ఎంజైమ్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల గ్లూకోసెరిబ్రోసైడ్ వాల్యూస్ పెరుగుతాయి, గెలాక్టోసెరిబ్రోసైడ్ వాల్యూస్ పెరుగుతాయి. సో దిస్ ఇస్ అబౌట్ గాచర్స్ అండ్ క్రాబెస్ డిసీజ్. ఇవి రెండు బోత్ ఆర్ ఆటోసోమల్ రెసిసివ్. ఓకే, నౌ కమింగ్ టు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేటి ఏంటిదంటే బోన్, బ్లడ్ అండ్ లివర్ అండ్ స్ప్లీన్. హియర్ లివర్ అండ్ స్ప్లీన్ మెగాలీ. బ్లడ్ వచ్చేసరికి పాన్సైటోపీనియా అండ్ మ్యాక్రోఫేజెస్. మ్యాక్రోఫేజెస్ ఆర్ crumpled macrophages, paper crumpled macrophages. This is the most important line. మొత్తం గాచర్స్ డిసీజ్ లో పేపర్ క్రంపుల్డ్ మ్యాక్రోఫేజెస్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పేపర్ క్రంపుల్డ్ క్రోమాటిన్. అండ్ బోన్స్ వచ్చేసరికి ఇక్కడ వీ విల్ ఫైండ్ ఆస్టియోపోరోసిస్ అండ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్. బోన్స్ కి సంబంధించి ఆస్టియోపోరోసిస్, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్. బ్లడ్ కి సంబంధించి దిస్ కాజెస్ పాన్సైటోపీనియా and paper crumpled appearance of the macrophage. This is very very important. And liver splenomegaly వచ్చేసి ఇక్కడ గ్లూకోసెరిబ్రోసైడ్ డెఫిషియన్సీ, బోత్ ఆర్ ఆటోసోమల్ రెసిసివ్. నౌ కమింగ్ టు క్రాబెస్ డిసీజ్. ఇక్కడ గెలాక్టోసెరిబ్రోసైడస్ డెఫిషియన్సీ ఉంటుంది, సైడ్ ఏస్, కాబట్టి గెలాక్టోసెరిబ్రోసైడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇట్ ఇన్హిబిట్స్ ద మైలిన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే మైలిన్ అంటే ఆలిగోడెండ్రోసైట్స్ వస్తాయి, ష్వాన్ సెల్స్ వస్తాయి. సో దిస్ లీడ్ టు ఆలిగోడెండ్రోసైట్స్. అంటే దేనికి ఇస్తుంది? ఆప్టిక్ నర్వ్ ఏదైతే ఉంటే ఆప్టిక్ నర్వ్ డీజనరేషన్. అండ్ ష్వాన్ సెల్స్ వచ్చేసి పెరిఫెరల్ నర్వ్స్కి ఇస్తాయి కాబట్టి పెరిఫెరల్ న్యూరోపతి. ఆప్టిక్ నర్వ్ డీజనరేషన్ అండ్ పెరిఫెరల్ నర్వ్ న్యూరోపతి. నో బాడీ ఏమవుతుంది? దిస్ లీడ్ టు ఫ్లాపీ బేబీ. డిక్రీస్ టోన్ అనేది తక్కువైపోతుంది. దిస్ లీడ్ టు ఫ్లాపీ అపియరెన్స్. ఫ్లాపీ బేబీ అంటే చాలా అసలు టోన్ అనేదే ఉండదు, వీక్ ఉండిపోతారు. ఫ్లాపీ బేబీ విత్ ఆప్టిక్ నర్వ్ డీజనరేషన్, పెరిఫెరల్ న్యూరోపతి, మైలిన్ డీజనరేషన్. అండ్ ఇక్కడ క్రంపుల్డ్ మ్యాక్రోఫేజెస్. ఇక్కడ మ్యాక్రోఫేజెస్ ఆర్ హ్యావింగ్ గ్లోబాయిడ్ బాడీస్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సో ఇన్ Tay-Sachs వచ్చేసరికి the lysosomes are onion skin. In Niemann-Pick's, the macrophages are foamy macrophages, and in Gaucher's disease, the macrophages are crumpled, and in Krabbe's disease, the macrophages are globoid bodies, filled with globoid bodies. So this is about Gaucher's disease. This is the most common. Most important ఏంటంటే Gaucher's disease is the most common lysosomal storage disorder. Hepatosplenomegaly, pancytopenia, osteoporosis, avascular necrosis of the femur, and bone crisis. Gaucher cells, that is lipid-laden macrophages resembling crumpled tissue paper. This is the most important one. This is due to glucocerebrosidase deficiency, and we have to treat it with the recombinant glucocerebrosidase. Recombinant glucocerebrosidase ఇస్తే అంటే ఇది తక్కువ ఉంది, దీనికి మనం recombinant glucocerebrosidase ఇస్తే we can treat it. Okay. Now coming to Krabbe's disease. Krabbe's disease వచ్చేసరికి it is also autosomal recessive. Peripheral neuropathy, destruction of the oligodendrocytes, developmental delay, and cranial nerve 2 atrophy అయిపోతుంది. Globoid bodies, that is macrophages show globoid bodies. Galactocerebrosidase deficiency ఉంటుంది. This lead to accumulation of glycocerebrosidase. Now coming to last one, that is metachromatic leukodystrophy. Metachromatic leukodystrophy and Fabry's disease. Metachromatic leukodystrophy వచ్చేసరికి the only one, ఇక్కడ మనం సల్ఫైట్ ని we have to consider.
ఏమేమి ఉంటాయి? డిక్రీజ్ సారీ డిక్రీజ్ అరైల్ సల్ఫటేస్, డిక్రీజ్ అరైల్ సల్ఫటేస్. అరైల్ సల్ఫటేస్ అనేది తక్కువైపోతే దిస్ లీడ్ టు సల్ఫాటిడ్స్ అనేది గెలక్టోసెరిబ్రోసైడేస్ కన్నట్టు కాదు. సో డిక్రీజ్ అరైల్ సల్ఫటేస్, అరైల్ సల్ఫటేస్ అనేది తక్కువైపోతాయి. సో సల్ఫాటిడ్స్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ గెలక్టోసెరిబ్రోసైడేస్, ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ సల్ఫాటిడ్స్. అరైల్ సల్ఫటేస్ మనకి సల్ఫాటిడ్స్ ఆర్ నాట్ కన్వర్టెడ్ ఇంటూ గెలక్టోసెరిబ్రోసైడ్. సో మనకి సల్ఫాటిడ్స్ అనేవి పెరిగిపోతాయి, ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ సల్ఫాటిడ్స్ కాబట్టి సేమ్ యాజ్ మనకి క్రాబెస్ డిసీజ్లో ఏమవుతుందో అట్లనే అవుతుంది. దట్ ఈస్ మైలిన్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. మైలిన్ డిస్ట్రక్షన్ లీడింగ్ టు ఆలిగోడెండ్రోసైట్స్ అనేటివి పోతాయి అండ్ పిఎన్ఎస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ శ్వాన్ సెల్స్ అని కూడా పోతాయి. ఆలిగోడెండ్రోసైట్స్ అనేవి పోతే దిస్ లీడ్ టు అటాక్సియా అండ్ డిమెన్షియా. అండ్ పిఎన్ఎస్ శ్వాన్ సెల్స్ అనేటివి పోతే దిస్ లీడ్ టు పెరిఫెరల్ న్యూరోపతి. సో దిస్ ఈస్ అబౌట్ మెటాక్రోమాటిక్ ల్యూటోగ్లిస్ట్రోఫీ. స్టెయిన్ దిస్ ఇస్ ఎందుకంటే మెటాక్రోమాటిక్ ఎందుకంటారంటే when we stain it, it shows different colors. Central and peripheral demyelination with ataxia and dementia due to deficiency in aryl sulfatase A, and that is accumulation of cerebroside sulfate. అంటే సల్ఫాటిడ్స్, సల్ఫాటిడ్స్ అంటే దట్ ఈస్ సెరిబ్రోసైడ్ సల్ఫేట్. సెరిబ్రోసైడ్ సల్ఫేట్ అంటే దీని ఇట్లా కూడా పిలుస్తారు. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సెరిబ్రోసైడ్ సల్ఫేట్. దీని అక్యుమిలేషన్ అయితే డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ అరైల్ సల్ఫటేజ్. అరైల్ సల్ఫటేజ్ అనేది లేదు కాబట్టి మనకి గెలక్టోసెరిబ్రోసైడ్ అనేది ఫామ్ కాదు. సల్ఫాటిడ్స్ దట్ ఈస్ సెరిబ్రోసైడ్ సల్ఫేట్ అనేది ఎక్కువ ఉంటుంది. దిస్ విల్ ఇన్హిబిట్ ద oligodendrocytes and schwann cells, thereby ataxia, dementia and peripheral neuropathy అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ metachromatic leukodystrophy. Now coming to the most important one, Fabry's disease. Fabry's disease వచ్చేసరికి this is the only X-linked recessive one in the sphingolipidosis. Sphingolipidosis లో of lysosomal storage disorder లో all are autosomal recessive except Fabry's disease and Hunter disease. Sphingolipidosis లో the one which is X-linked recessive is Fabry's disease. Okay, Fabry's disease లో there is alpha galactosidase A deficiency. అంటే మనకి నార్మల్గా GM2 GM3 దీంతో ఎలాంగ్గా అయ్యేది సిరమైడ్ ట్రై హెక్సోసైడ్. ఇది కన్వర్ట్ కావాలంటే we need alpha galactosidase A. Alpha galactosidase ఉంటేనే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోసెరిబ్రోసైడ్ లెక్క కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్ఫా గెలక్టోసైడేస్ ఏ అనేది లేకపోతే ఇంక్రీజ్ సిరమైడ్ ట్రైహెక్సోసైడ్. ఓకే, సో విల్ హ్యావ్ టూ ఫీచర్స్, దట్ ఈస్ ఎర్లీ ఫీచర్స్ అండ్ లేట్ ఫీచర్స్. అంటే ఫస్ట్ నార్మల్ నిమోనిక్ చూద్దాం. FABRY. Fabry is the normal mnemonic which is most commonly used and also asked in questions. Fabry's disease, X-linked recessive, sphingolipidosis, inhibition of and deficiency of alpha galactosidase A. Galactosidase ఇది alpha galactosidase A leading to increase ceramide trihexoside. దీనికి ఫ్యాబ్రీస్ డిసీజ్కి క్లినికల్ ఫీచర్స్ వచ్చేసరికి ఫ్యాబ్రియా ఉంటుంది. దట్ ఈస్ F for feet or hand. ఓకే, A for angiokeratosis. B for burning sensation in the hands or feet. R అంటే renal failure, and U for you can't sweat అంటే స్వెట్టింగ్ అనేది జరగదు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ నిమోనిక్ ఫర్ Fabry's disease. Let us see what are the early features and late features. Fabry's disease లో మనకి ఎర్లీ ఫీచర్స్ ఉంటాయి, లేట్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ ద ఎర్లీ ఫీచర్స్? ఎర్లీ ఫీచర్స్ వచ్చేసరికి పాస్, దట్ ఈస్ పెరిఫెరల్ న్యూరోపతి అవుతుంది. సో మనకేంటిది హ్యాండ్స్లో, ఓకే, ఫీట్లో దేర్ విల్ బి బర్నింగ్ సెన్సేషన్. నెక్స్ట్ యాంజియోకెరటోసిస్ అంటే స్కిన్ లీషన్స్, యాంజియోకెరటోసిస్ ఆఫ్ ద స్కిన్ దగ్గర మనకి ఏముంటాయి? దేర్ విల్ బి స్మాల్ violaceous non-blanching skin lesions at buttocks. ఓకే, బటక్స్ కానీ గ్రాయిన్ రీజియన్లో కానీ యాంజియోకెరటోసిస్ ఉంటుంది. అండ్ as for sweating, there will be decrease sweating. These are the early clinical features. Burning of the hands and feet, angiokeratoma and decreased sweating. Burning of the hands and feet, angiokeratosis and you can't sweat.
నెక్స్ట్ రీనల్ ఫెయిల్యూర్ అనేది మనకి లేట్ ఫైండింగ్స్ వస్తుంది. దిస్ ఇస్ డ్యూ టు మోస్ట్లీ కాంప్లికేషన్స్. ఏమేమి ఉంటుంది? సిఎన్ఎస్, సిబిఎస్ అండ్ రీనల్. రీనల్ వచ్చేసరికి దేర్ విల్ బి ప్రోటీనూరియా అండ్ రీనల్ ఆర్టరీ స్టీనోసిస్, దేర్ బై లీడింగ్ టు రీనల్ ఫెయిల్యూర్. అండ్ సివిఎస్ వచ్చేసరికి అరిథమియా అండ్ సిఎన్ఎస్ వచ్చేసరికి ఇట్ లీడ్స్ టు ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్, టిఐఏ అండ్ స్ట్రోక్. So these are the early findings and late findings of the Fabry disease, which is X-linked recessive sphingolipidosis due to absence of alpha galactosidase A and increased accumulation of ceramide trihexoside. Then clinical features: burning of the hand, angiokeratosis, renal failure, and decrease in sweating. Peripheral neuropathy, angiokeratosis, decreased sweating, TIA, stroke, arrhythmia, proteinuria, and RAS. దీనివల్ల renal failure అవుతుంది. So this is about sphingolipidosis topics of lysosomal storage disorder. Now coming to mucopolysaccharidosis. ఇది ఆల్సో lysosomal storage disorders. దీంట్లో మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? దిస్ ఇస్ సెపరేట్ వన్. మ్యూకోపాలిసాకరైడోసిస్లో మనకి రెండు ఉంటాయి, దట్ ఈస్ హంటర్ అండ్ హర్లర్స్ డిసీజ్. దీంట్లో కూడా హర్లర్ ఈస్ ఆటోసోమల్ రెసెసివ్, హంటర్ ఈస్ X-linked recessive. This is most important to remember. Hunter is most important to remember. Okay. Next hurler కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ కామన్ ఫైండింగ్స్ చూస్తాం. దిస్ ఇస్ హంటర్, దిస్ ఇస్ హర్లర్. హంటర్ అండ్ హర్లర్లో మనకి మోస్ట్ కామన్ ఫస్ట్ ఎంజైమ్ డిఫిషియన్సీ వచ్చేసరికి ఇడురోనిడేస్. రెండిట్లలో ఇడురోనిడేస్ అనే ఎంజైమ్ డిఫిషియన్సీ ఉంటుంది. ఇడురోనిడేస్ 2-సల్ఫేట్ అండ్ ఇక్కడ ఇడురోనిడేస్ ఆల్ఫా ఎల్ ఇడురోనిడేస్. ఓకే, ఆల్ఫా ఎల్ ఇడురోనిడేస్ అనే ఎంజైమ్ డిఫిషియన్సీ ఉంటుంది, బట్ ఇడురోనిడేస్ 2-సల్ఫేట్ అనే డిఫిషియన్సీ ఉంటుంది. ఓకే, హర్లర్ ఎల్ వచ్చింది కాబట్టి ఎల్ ఇస్ ప్రజెంట్ ఇన్ హర్లర్. సో ఆల్ఫా ఎల్ ఇడురోనిడేస్ డిఫిషియన్సీ ఇన్ హర్లర్ డిసీజ్. ఇక్కడ 2-సల్ఫేటేస్. హంటర్స్లో మనకి ఇడురోనిడేస్ డిఫిషియన్సీ ఉంటుంది. సో రెండిట్లలో వాట్ విల్ బి ఇంక్రీస్డ్, వాట్ ఈస్ ద స్టోరేజ్ డిసార్డర్, ఏమి అక్యుములేషన్ అవుతుంది? హెపారిన్ సల్ఫేట్ అండ్ డర్మటన్ సల్ఫేట్. సో heparan sulfate and dermatan sulfate will be accumulated due to deficiency of alpha iduronidase in Hurler syndrome, due to deficiency of 2-sulfatase iduronidase 2-sulfatase deficiency in Hunter's వల్ల మనకి heparan sulfate and dermatan sulfate అని అక్యుములేషన్ అవుతుంది. సో ఈ రెండిట్లలో లివర్ అండ్ స్ప్లీన్ ఆర్ ఇన్వాల్వ్, లీడింగ్ టు లివర్ స్ప్లీన్ మెగాలి. రెండిట్లలో ఇన్వాల్వ్ అవుతుంది అండ్ బోత్ హ్యావ్ డిక్రీస్ డెవలప్మెంట్. ఓకే, డెవలప్మెంటల్ డిలే రెండిట్లలో ఉంటుంది. సో దీస్ ఆర్ ద కామన్ ఫీచర్స్. of hunter and hurlers. Now coming to specific features for hunter. Hunter అనేవాడు అంటే జస్ట్ రిమెంబర్ హంటర్ ఈస్ అగ్రెసివ్ అండ్ హంటర్ అనేవాడు ఎవరైనా చంపాలంటే హీ విల్ యూస్ హిస్ ఐస్. సో ఐస్ ఆర్ ఫంక్షనల్, ఇక్కడ ఐస్లో ఆర్ నార్మల్, దేర్ ఇస్ నో ఎఫెక్ట్, ఐస్ ఆర్ నాట్ ఇన్వాల్వ్. ఇక్కడ హర్లర్ దాంట్లో హియర్ ఐస్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఐస్ ఆర్ క్లౌడీ eyes. This is most important to remember. Questions లో వాళ్ళకి క్లూ ఇస్తారు. Eyes are cloudy. And coming to other specific features, it lead to hirsutism and airway obstruction. This lead to death. Airway obstruction వల్ల మనకు డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. This is Hurler syndrome. Mild Hurler syndrome is developmental delay, hirsutism, skeletal abnormalities, airway obstruction, clouded cornea, and hepatosplenomegaly due to deficiency of alpha L iduronidase and accumulation of heparan sulfate and dermatan sulfate, which is autosomal recessive. Now coming to Hurler syndrome, this is a type of mild Hurler syndrome with aggressive behavior and there is no corneal blinding. Eyes are normal ikkada. So it is due to iduronidase 2-sulfatase is deficiency. Iduronidase 2-sulfatase అనే deficiency ఉంటుంది, leading to accumulation of heparan sulfate and dermatan sulfate, which is X-linked recessive. ఇది most important. Okay, so this is about lysosomal storage disorders and its enzyme deficiency and the clinical features. Thank you for your patience listening. Every line is an important question. Thank you for